50,000 గోవులని నరికి చంపేశారు. దీనిపైన స్పందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం వేడుకున్నాం, ప్రాధేయపడ్డాం. చివరి వరకు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మారుమూలలో, గల్లీలో, సందుల్లో ఎక్కడో ఒక చిన్న గోవుని కూడా రక్షించడానికి ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒకరు ముందుకు వస్తారని ఆశతో ఎదురు చూశాం. పోలీసు వాళ్ళకి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేశాం, ధర్నాలు చేశాం. అన్ని రకాలైనటువంటి ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా కొన్ని గోవులైనా బ్రతికించగలుగుతామని చెప్పేసి ప్రయత్నం చేశాం. జరగాల్సినటువంటి ప్రయత్నాలు అన్ని జరిగినప్పటికీ కూడా జరగకూడనటువంటి ఘోరం మన కూత వేట దూరంలోనే గోవు కోతకి వెళ్ళిపోయింది మన కళ్ళ ముందే. మనం విసర్జిస్తున్నటువంటి మలమూత్రాలు, గోమాత రక్తం కూడా అందులోనే కలిసి వెళ్ళిపోయినటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నెలకొన్నది. అసలు గోవుని మనం టచ్ చేయడానికి కూడా మనిషి సరిపోవడం చెప్తానికి కారణం గోమాత, విశ్వమాత, 33 కోట్ల దేవీ దేవతలు గోమాతలు ఉంటారు కాబట్టి భగవంతుని విగ్రహాన్ని కూడా మనం తాకం కాబట్టి అలాంటి గోవుని కూడా అంత పరమ పవిత్రంగా చూసుకోవాల్సింది ఈ రోజు ముక్క చెక్కలై ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా వాడు రోజుకి ఇంత వండుకొని తింటున్నాడు. ఇది జరగకూడదు, ఇది ఆగాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఉదయం నుంచి అన్ని విషయాలు చెప్పారు. అందరం సంఘటితం కావాలి, కలిసిమెలిసి ముందుకెళ్ళాలి, పెద్ద ఎత్తున దీని ఉద్యమంలో తీసుకెళ్లాలి అంటున్నారు. పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పంతాలకి పట్టింపులకి పోవడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఒక మెట్టు తిరిగి మీ వద్దకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మనసులో ఏదో ఒకటి పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ తప్ప ఇంకా ఏ సంస్థ పేరు కూడా వినపడకూడదు అన్నటువంటి ఆలోచన ఉండడం, పెద్దవాళ్ళు మనసు మార్చుకుంటే గోవుకు మంచి రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఆగ్రహాలు ఇవన్నీ జరగటం వల్ల ఎలా ఒక్కొక్క యుగానికి కొంత విఘాతం, కొంత బాధ కలుగుతుందో ఈ కలియుగంలో వచ్చేసరికి సాక్షాత్గా మన కన్నతల్లికి ప్రతిరూపమైన గోమాతని కర్కశకులకి బలిదానం చేసినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే ముందు మనం నిస్వార్థంగా మన కోసం మనం ఈ మానవ జాతి భూమి మీద ఉండాలంటే గోమాత ఉంటేనే భూమాత, తర్వాత మానవ జాతి. మానవ జాతి ఎలాంటి స్థితిలో ఉందంటే మానవ రూపంలో లేదు, మానవులుగా ఉన్నాము కానీ మనసు అదంతా ఎలా అయిపోయిందంటే మరి కలి ప్రభావమా, పరిస్థితుల ప్రభావమా, యుగాల ప్రభావమా తెలియదు కానీ రాక్షసుల కన్నా ఘోరాతి ఘోరంగా ఉన్నారు మానవుల రూపంలో మానవ జాతి. అది మనందరం చూస్తున్నాం. మనలో కూడా ఉన్న రాక్షసత్వాన్ని తీసేసుకోవాలి అంటే మనం ముందు ధర్మాన్ని ఆచరించాల్సిందే. ధర్మ పరిరక్షణ కావాలి అంటే మనలో ఆ నిశ్చలత రావాలి. గురువుల పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మన లోపలికి మనం అది తీసుకోగలుగుతామో అప్పుడు నువ్వు నిస్వార్థత అనేది నీ లోపల నుంచి నీ చేతలలో, మాటలలో, ఆలోచనలో బయటకు వస్తే అప్పుడు గోమాతను మనం రక్షించుకోగలుగుతాం. అది క్షేత్రస్థాయి నుంచి జరగాలి. ఒక 60-70 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో, ప్రతి సావిళ్లలో, ప్రతి దొడ్లో గోవులు ఉండేవి. అది వ్యాపార నిమిత్తం కాదు సుమా, అది ఒక అభివృద్ధికి, ఒక గొప్పతనానికి చిహ్నంగా ఉండేది. అలాంటిది అక్కడ మార్పు ఎందుకు వచ్చింది? విదేశాల డబ్బు మోజులో యువతరం అంతా ఎందుకు పరిగెడుతుంది ప్రపంచ దేశాలకి? కానీ డబ్బు అనేది
సైన్స్ అభివృద్ధి అనేది ఒక వంక మాత్రమే. అసలు నిగూఢంగా గురువులు చెప్పింది ఏంటంటే, సనాతనమైన హిందూ ధర్మం భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తం అయితేనే, అది విశ్వవ్యాప్తం అయితేనే మొత్తం విశ్వమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భూమాత అప్పుడు సంతోషంతో ఉంటుంది. తర్వాత మానవ జాతి అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉంటది అనేది. నేను ఈ రెండే విషయాలు చెప్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. ఇప్పుడు మనందరూ అన్ని విషయాలు ఎప్పటినుంచో అందరూ వీటి మీద పోషిస్తున్న వాళ్ళున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.